మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడున్న రోజుల్లో కాలేజీకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా బైకో లేకుండా కారులోనే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వెళ్తూ ఉంటారు చాలామంది. ఒక యువకుడు మాత్రం ఇప్పుడు కాలేజీకి స్కేటింగ్ చేస్తూ దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరం కూడా స్కేటింగ్ చేస్తూ ప్రతిరోజు కూడా కాలేజీకి అయితే యువకుడైతే రావడం జరుగుతుంది. ఆ స్కేటింగ్ ఎందుకు అంటే స్కేటింగ్ పైనే కాలేజీకి ఎందుకు రావడం జరుగుతుంది అనేది కూడా మనము చూద్దాం రండి. యువకుడు మనతో పాటు అయితే ఉన్నాడు. మారుమూల ప్రాంతానికి చెందినటువంటి ఒక తండాకు చెందినటువంటి ఒక గిరిజన బిడ్డ. అంటే రోజు కూడా స్కేటింగ్ పై మక్కువతో కూడా అంటే రోజు కాలేజీకి అయితే స్కేటింగ్ చేస్తూ ఒక 15-20 కిలోమీటర్లు అయితే చేస్తూ అయితే స్కేటింగ్ చేస్తూ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే అదే యువకుడైతే మనతో పాటు ఉన్నాడు. హాయ్ రాజు. అంటే చెప్పు, ఎందుకు స్కేటింగ్ చేస్తూ నువ్వు రోజు కాలేజీకి రావడం జరుగుతుంది? కారణం ఏంటి? యాక్చువల్లీ నాకు స్కేటింగ్ అనేది చాలా ఇష్టం, ప్యాషన్. సో దీనిలో వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేయడానికి అటెంప్ట్ చేశాను. అండ్ నేను రోజు స్కేటింగ్ మీదే కాలేజ్ వస్తాను. ఎందుకంటే 2 మెయిన్ రీజన్స్. ఒకటి మనీ సేవ్ చేయడానికి, ఇంకోటి నాకు బస్ అనేది పడట్లేదు. అంటే ఈ ఫ్రీ బస్ అవ్వడం వల్ల చాలా ఇరుకుటం, ఇంకా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది బస్లో. సో అందుకు నేను స్కేటింగ్లో రోజు కాలేజ్ రావడం, ఇంకా ఇలా పోవడం జరుగుతుంది. ఇంకా థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫిట్నెస్. నేను దీనిలో చేస్తుంటే నాకు కాళ్ళలో పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చినప్పుడు నా బాడీ స్ట్రాంగ్ అవుతుంది. సో నేను ఇంకా హెల్తీగా అవుతున్నాను, ఫిట్గా అవుతున్నాను రోజు రోజుకి. సో దట్స్ ద మెయిన్ రీజన్. 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఇంకా నాకు స్కేటింగ్ అంటే చాలా ప్యాషన్. ఈ స్కేటింగ్స్తో నేను డిస్ట్రిక్ట్ వెళ్తాను. కాళ్ళు నొప్పి పుట్టినప్పుడు నేను లిఫ్ట్ అడిగేస్తాను. సో డైలీ బేసిస్గా నేను స్కేటింగ్ మీదే కాలేజ్ వస్తాను. ఇంకా స్కేటింగ్ మీదే ట్రావెల్ చేస్తాను. అండ్ స్కేటింగ్ ఈజ్ మై ప్యాషన్. అంటే ఎందుకు అంటే దాదాపుగా ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉంది ఈ స్కేటింగ్ అనేది అలవాటు చేసుకోవడం జరిగింది? ఎందుకు అంటే ఈ స్కేటింగే చేయాలని ఎందుకు అనిపించింది? అంటే చాలామంది బైక్స్ పై వెళ్తుంటారు, ఇలా కార్లలో వెళ్తుంటారు కదా. అంటే ఎందుకు అంటే నువ్వు బైక్ వాడచ్చు కదా, బైక్ వాడే ఫెసిలిటీ కూడా నీకు ఉంటుంది కదా. అంటే ఎందుకు ఈ స్కేటింగ్ నేను ఎంచుకోవడం జరిగింది? అంటే ఎన్ని రోజులు అని చేస్తాను ఈ స్కేటింగ్ అనేది? హౌ మెనీ ఇయర్స్? ఈ స్కేటింగ్ నేను 1 year నుంచి చేస్తున్నాను. ఏదైనా యూనిక్గా చేయాలని నా థాట్. బైక్ మీద చేయగలను, బట్ నాకు లైసెన్స్ లేదు. నేను అండర్ మైనర్. ఇంకా నాకు పెట్రోల్ దాన్ని మెయింటైన్ చేయాలని కూడా మనీ లేదు. సో స్కేటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను ఫిజికల్గా ఫిట్ ఉంటాను, ఇంకా యూనిక్గా కనబడతాను. ఇంకా ఈ స్కేటింగ్తోనే నేను ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళిపోతాను. నాకు ఎలాంటి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. అంటే ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు ఈ స్కేటింగ్ అనేది? ఎక్కడ చూసి నేర్చుకున్నావు? వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావా లేకపోతే ఎక్కడ నేర్చుకున్నావు ఇది? నేనే ఒక 1 month 50 సార్లు పడి నేర్చుకున్నాను ఇంటికాడ. అంటే దాదాపుగా రోజు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తావు నువ్వు? అంటే ఇప్పుడు ఇదివరకు అంటే ఏదైనా ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా జిల్లాలో ఏ జిల్లా తిరిగినావు ఈ స్కేటింగ్ ద్వారా? ఎన్ని జిల్లాలు తిరిగినావు? నేను సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్ళాను దీని మీద. 55 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు రీచ్ అయ్యాను. అది ఒక ఛాలెంజ్ లాగా. సో ఈ డిస్ట్రిక్ట్ నాకు ఇలా మనీ సేవ్ చేయడానికి ఛాలెంజ్, అడ్వెంచరస్ టైప్లో నేను చేస్తాను. ఇవి నాకు నా స్ఫూర్తిని, ఇంకా లైఫ్లో ఏదైనా చేయాలని ఎంకరేజ్ చేస్తూ ఇలా డిఫికల్ట్ థింగ్స్ని చేయడం నాకు అలవాటు. సో ఇంకా నేను దీన్నే రోజు కాలేజ్కి రావడానికి యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది నా హ్యాబిట్. ఇంకా నేను ఎప్పటి వరకు హెల్తీ ఉంటానో ఇది చేస్తూనే ఉంటాను. అంటే నీ అంబిషన్ అంటే నీ స్కేటింగ్లో ఇంకా నువ్వు ఎంత దూరం వెళ్ళాలని చెప్పి నీకు ఒక అంబిషన్? స్కేటింగ్లో నేను ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేశాను. అది ఇంకా వరల్డ్ రికార్డింగ్కి వెరిఫై అవ్వలేదు. అదే నా బిగ్గెస్ట్ గోల్. అంతవరకు నేను ఇదే ట్రావెలింగ్గా యూజ్ చేస్తాను. నేను ఇంకా మైనరే. సో దీని మీదే నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను ఎక్కడైనా. నార్మల్ పీపుల్ ఏంటంటే బైక్ యూజ్ చేస్తారు, నేను స్కేటింగ్ యూజ్ చేస్తాను ట్రావెలింగ్, అంతే డిఫరెన్స్. ఏంటి అంటే మీ ఒక విలేజ్ ఒక తండా అని చెప్పావు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? డాడీ మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఎట్లా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్?
డాడీ 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 మ్యాన్షన్ అంటే మేస్త్రి వర్క్ చేస్తారు, అండ్ మమ్మీ ఏమో అంగన్వాడీ టీచర్. అదే అంటే ఇంకా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, అంటే ఎట్లా దానికి ఏమైనా సపోర్ట్ నీకు ఏమైనా అవసరం ఉంటుందా గవర్నమెంట్ పరంగా కానీ ఇంకా ఇతర పరంగా కానీ ఎట్లా అసలు? నేను వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేశాను, మళ్ళీ చేయగలను. నాకు ఆ టీం నాకు అంటే నా వరల్డ్ రికార్డ్ వెరిఫైడ్ అవ్వడానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఆ టీం నుంచి. సో నాకు వెరిఫై ఆల్రెడీ నేను బ్రేక్ చేశాను, బట్ ఆ వెరిఫై అవ్వడానికి నాకు ఆ టీంని రీచ్ అవ్వాలి. అంటే ఎట్లా బ్రేక్ చేసావు వరల్డ్ రికార్డ్ అనేది, అంటే ఎట్లా బ్రేక్ చేసావు అది? సో నేను కరీంనగర్ టోల్గేట్ నుంచి కరీంనగర్ వరకు స్కేటింగ్ చేసుకుంటూ ఇలా 3 balls జగ్లింగ్ చేసుకుంటూ వెళ్ళాను. సో అది రికార్డ్. అది అమెరికాలో థామస్ అని ఒక అతను 5 kilometers చేశారు, నేనైతే 15+ చేశాను ఆ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి. బట్ నాకు వరల్డ్ రికార్డ్ టీం నుంచి రికగ్నేషన్ రాలేదు. సో నేను ఇలా స్కేటింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాను, ఎవరైనా హెల్ప్ చేస్తారని వాళ్ళ వరల్డ్ రికార్డ్ టీంకి రీచ్ అవ్వాలని. అంటే వరల్డ్ రికార్డ్ నేను బ్రేక్ చేశాను ఆల్రెడీ, ఇంకా మళ్ళీ బ్రేక్ చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. ప్రభుత్వం మాత్రం నాకు కొద్దిగా దాతలైనా సరే ప్రభుత్వం అయినా సరే సహాయం చేసి నన్ను వరల్డ్ రికార్డు వరకు తీసుకువెళ్ళాలని కూడా ఇక్కడ రాజు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.